హలో, నేను మీ శేషరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పల్నాడు వెళ్ళారు. నాగమల్లేశ్వరరావు అనేటువంటి కార్యకర్త ఏడాది క్రితం చనిపోయారు. ఆయన కుటుంబానికి సంబంధించిన బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు. దాంతో అక్కడ గందరగోళం పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన వెళ్లాల్సింది ఏంటంటే, ముగ్గురు రైతులు పల్నాడులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు బాధపడలేక. నిజమైనటువంటి సమస్య, వ్యవసాయ ఉత్పత్తులకి ధర లేదు. ప్రధానంగా పొగాకు, మిర్చి, శనగ ఇలాంటి వాటికి ధర లేదు, గిట్టుబాటు ధర లేదు. ప్రధానంగా వీటి మీదనే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రైతులు ఆధారపడతారు. ప్యాడీ, శనగ, మిర్చి, పొగాకు, ఆక్వా వీటి మీద ఎక్కువ ఆధారపడతారు. వీటికి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు వచ్చినటువంటి నష్టాన్ని భరించలేరు. వాస్తవంగా ఒకవేళ శనగకి రేట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మార్కెట్ రంగంలో దిగి కొనుగోలు చేయాలి. మార్కెట్ యొక్క విధి అది. మార్కెట్ని పెట్టడానికి కారణం కూడా అదే. ఆ మార్కెట్ విభాగం ఉన్నది కూడా అదికే. ఏవైనా సరే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గిట్టుబాటు ధరలు లేకపోతే ఇమీడియట్గా రంగంలో దిగి కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి నిల్వ చేయాలి ప్రభుత్వ గోడౌన్లో. ఆ తర్వాత రేటు వచ్చినప్పుడు అమ్మితే ప్రభుత్వానికి కూడా లాభం వస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న ఎక్కువగా తెలంగాణలో పండిస్తారు. ఆ మొక్కజొన్నని మార్కెట్ వాళ్ళు కొనుగోలు చేశారు. అప్పుడు రేట్లు లేకపోతే అది కూడా డ్వాక్రా మహిళల చేతని కొనుగోలు చేయించారు. మార్కెట్ కొనుగోలు చేసి స్టాక్ పెట్టింది. ఆ తర్వాత టెండర్ వేసి అమ్మితే కోళ్ళ ఫార్మ్ వాళ్ళకి దాదాపు కొన్ని వేల కోట్ల లాభం వచ్చింది. అందుకే మార్కెట్ ఉండేది కూడా. మార్కెట్ ఏం చేయాలి? రేట్లు తగ్గినప్పుడు శనగ ఉంది. ఇప్పుడు శనగ ఆల్రెడీ గత సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలకు సంబంధించిన పంటను రైతులు చాలామంది గోడౌన్లో పెట్టుకున్నారు గిట్టుబాటు ధర లేక. ఒకవేళ గిట్టుబాటు ధర వస్తుందేమో, వచ్చిన తర్వాత అమ్ముకుందాము అనేటువంటి ఉద్దేశంతో. కానీ గిట్టుబాటు ధర రావట్లేదు. దానికి కారణం రైతులు ఏం చెప్పుకుంటున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి ఒక కీలక మంత్రి కుమారుడు విదేశాల నుంచి శనగల్ని భారీగా దిగుమతి చేస్తున్నారు. అందుకే స్వదేశానికి సంబంధించినటువంటి శనగకు గిట్టుబాటు ధర లేదు అనేటువంటి ఒక చర్చ రైతాంగంలో పెద్దగా జరుగుతోంది. కారణం ఏదైనప్పటికీ గిట్టుబాటు ధరలు కల్పిస్తూ మార్కెట్ కొనుగోలు చేయాలి శనగల్ని. అటు తెల్ల శనగలను కానీ, ఇటు ఎర్ర శనగలను కానీ కొనుగోలు చేసి మార్కెట్ బాగున్నప్పుడు ప్రభుత్వమే ఎక్స్పోర్ట్ చేయటమో లేదంటే ఇతరత్ర అవసరాలకు అమ్మటమో చెయ్యాలి. కానీ అది చేయట్లేదు. 1. 2, పొగాకు, వర్జీనియా పొగాకు, బర్లీ పొగాకు ఇలా రకరకాలుగా ఉంది. వర్జీనియా పొగాకుకి అసలు టొబాకో బోర్డు ఉంది. కేంద్ర వాణిజ్య విభాగం, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. దానికి టొబాకో బోర్డు ఉంది. టొబాకో బోర్డు రైతుల నుంచి సంక్షేమం కోసం నిధుల్ని ప్రతి సంవత్సరం కట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ నిధులే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటితోటి టొబాకో బోర్డే కొనుగోలు చేయొచ్చు. లేదు అని అంటే, గతంలో టొబాకో కొనుగోలులో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, గిట్టుబాటు ధర లేనప్పుడు శరభయ్య సొసైటీ అనే ఒకటి ఉంది. ఆ శరభయ్య సొసైటీ చేత పొగాకు కొనిచ్చేవాళ్ళు. ఆ శరభయ్య సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వమే కొంత నిధులను కేటాయించి దాని చేత కొనుగోలు చేయించేది. ఫలితంగా సిండికేట్గా మారినటువంటి కంపెనీలు కొనుగోలు చేస్తాయి. వేలంలో గిట్టుబాటు ధర లభించేది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపించట్ల పొగాకు రైతుల విషయంలో. ఇక మిర్చి రైతులు అయితే దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. విదేశాల నుంచి ఆర్డర్స్ రావట్లేదు. చైనా ఆర్డర్స్ వస్తే కనుక అవి క్యాన్సిల్ అయినాయి. ఈ మధ్యకాలంలోనే చైనా రెసిడ్యూస్ ఎక్కువ ఉన్నాయి, మందులు ఎక్కువ వాడుతున్నారు అని చెప్పి అక్కడి నుంచి కొన్ని కంటైనర్లను మళ్ళీ తిరిగి తీసుకెళ్లాలని చెప్పేసి ఆర్డర్స్ వేశారు. దీంతో సంక్షోభంలో పడిపోయింది మిర్చి మార్కెట్. మిర్చిని పండించడమే చాలా ఖర్చుతో కూడుకుంది. అలాగే వర్జీనియా పొగాకు కూడా. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వాణిజ్య పంటలు. ప్రతి రైతుకి సగటున 5 లక్షల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పి వర్జీనియా పొగాకు రైతులు ఇప్పుడు అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే మిర్చి రైతులు కూడా భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు 10,000 అలా ఉంది క్వింటాలు. అది గతంలో 20,000 అలా ఉండేది.
20,000 పైన కూడా ఉండేది. సో ఇలాంటి పరిస్థితుల్లో పొగాకు కూడా అంతే. గతంలో కేజీ వచ్చేసి లాస్ట్ ఇయర్ 36 రూపాయలు ఉండేది, ఇవాళ 26 రూపాయలు అయిపోయింది. సగం అంటే చాలా వరకు తగ్గింది. ఖర్చులేమో పెరిగాయి. సో దీని దృష్ట్యా రైతులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి నష్టపోల్సిన పరిస్థితుల్లో ప్రాణం తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సరిగ్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీకి అధినేతగా రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి, గిట్టుబాటు ధరల కోసం పోరాడాలి. కానీ అది చేయకుండా ఆయన నాగమల్లేశ్వరరావు అని చెప్పి ఆయన కార్యకర్త ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయాడని చెప్పేసి ఆయన విగ్రహావిష్కరణకి వెళ్తానని చెప్పి అక్కడ హడావుడి చేస్తున్నారు. సేమ్ పల్నాడులోనే 3 రైతులు, ఆదినారాయణ, గోపాలరావు, కొండయ్య అనే 3 చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వచ్చినప్పుడు కూడా పొగాకు రైతుల గురించి మాట్లాడారు. అలాగే మిర్చి రైతుల గురించి కూడా మాట్లాడుతున్నారు. స్పైస్ బోర్డుకు తోటి మాట్లాడుతున్నారు. లోకేష్ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో కూడా కేంద్ర మంత్రులతోటి కలుస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రులతో మాట్లాడి శనగ, మిర్చి, ఆక్వా, పొగాకు దీనికి సంబంధించిన గిట్టుబాటు ధరలు కోసం ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారు. బట్ ప్రతిపక్షం కూడా కలిసి వస్తే ఈ విషయంలో రైతాంగం కష్టపడేటువంటి పరిస్థితుల్లో, ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం అధికార పక్షం ఒకటయ్యి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే త్వరగా గిట్టుబాటు ధరలు లభించేటువంటి అవకాశం ఉంది. రైతుల్ని ఆదుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కానీ ఆ దిశగా ప్రతిపక్ష నాయకుడు ముందుకు కదలట్లేదు. బట్ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకవైపు అభివృద్ధి, ఇంకొకవైపు సంక్షేమం, మరోవైపు రైతాంగం సంక్షోభంలో ఉన్నటువంటి క్రమంలో వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో చెయ్యడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉండలేని పరిస్థితుల్లో కొంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. రైతు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడినటువంటి దాఖలాలు లేవని చెప్పి రాజకీయవేత్తలు చెప్తుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి, గిట్టుబాటు ధరలు లేక. బట్ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం చేయట్లేదు అంటలేదు. కాకపోతే త్వరితగతిన దానికి సొల్యూషన్ రావట్లేదు. అప్పటి వరకు ఓపిక పట్టలేక రైతులు చనిపోతున్నటువంటి పరిస్థితి, పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. సో ఇది బాధాకరం, దురదృష్టకరం. మరో మరణం సంభవించకూడదు అని మనం దైవాన్ని ప్రార్థిద్దాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దీని మీద రియాక్ట్ అవ్వాలని కూడా కోరుకున్నాం. పల్నాడులో 3 కౌలు రైతుల ఆత్మహత్య, ఇది జరిగినటువంటి సంఘటన. పల్నాడులో ఒకరోజు అప్పులకు బలి, ఒకే రోజు అప్పులకు 3 చనిపోయారు. ఇది హృదయ విదారకరం, బాధించేటువంటి అంశం. రైతే రాజు అంటారు, రైతు లేని మనం లేదంటారు. కానీ రైతు గురించి ఖచ్చితంగా వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వాలి అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో స్వామినాథన్ కమిటీ సిఫారసుల కోసం పోరాడారు. రాష్ట్రం నుంచి దేశం దాకా పోరాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి స్వామినాథన్ చెప్పిన దాని ప్రకారం గిట్టుబాటు ధరలు ఇవాళకి కూడా రైతులకు రావటం లేదు. ఆ విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. బట్ ఆయన ఇనిషియేటివ్గా తీసుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలోనే ఈ ఆత్మహత్యలు జరగడం అనేది బాధాకరం, దురదృష్టకరం. సో దీనికి సంబంధించిన న్యూస్ అన్ని పేపర్లో వచ్చింది, నేను చదివి వినిపిస్తాను. బాధిత కుటుంబాల పరామర్శ ఉన్నతాధికారులు. వ్యవసాయంలో నష్టాలతో అప్పుల పాలైన 3 రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో మంగళవారం జరిగింది. నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామంలోని రామాపురం కాలనీకి చెందిన నాసం ఆదినారాయణ 45 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా తన ఎకరున్నరతో పాటు సుమారు 50కి పైగా ఎకరాలను కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి, శనగ తదితర పంటలు సాగు చేస్తున్నాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పాటు పైర్లు తెగుళ్లు బారిన పడడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో సుమారు 70 లక్షల రూపాయలు అప్పులు పాలయ్యాడు. రుణదాతలు ఇంటికి వచ్చి ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక గ్రామం సమీపంలోని పొలాల్లో సోమవారం రాత్రి పురుగు మందు తాగాడు. మంగళవారం ఉదయం ఆదినారాయణ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అదేవిధంగా మండలంలోని తూమాడు గ్రామానికి చెందిన సిరిపోయిన గోపాలరావు 44 సంవత్సరాలు తన 30 సెంట్లతో పాటు సుమారు 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది మిర్చి పైరుకు తెగులు సోకడంతో పెట్టుబడులు కూడా దక్కలేదు. పొగాకు పండించినా కొనేవారు లేకపోవడంతో నిల్వ చేసి పట్టాలు కప్పాడు. సుమారు 20 లక్షల మేర అప్పులు పాలయ్యాడు. సోమవారం సాయంత్రం తన ట్రాక్టర్ను అప్పు ఇచ్చినటువంటి వారు తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన ఇంటికి సమీపంలోని డొంక వద్దకు వెళ్ళి పురుగు మందు దాగి మృతి చెందాడు.
ఎస్ఐ పుల్లారావు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలుకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులు గోపాలరావు, ఆదినారాయణ కుటుంబాలను వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్ ఢిల్లీరావు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మంగళవారం సాయంత్రం పరామర్శించారు. రైతుల ఇంటికి వెళ్లి వారి భౌతిక గాయాలకు నివాళులర్పించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయం జరుగుతుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కాగా ఈపూరు మండలంలోని కొచ్చెర్ల గ్రామానికి చెందిన బండి కొండయ్య 52 సంవత్సరాలు 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. 3 ఎకరాల్లో మిర్చి, ఎకరన్నరలో వరి, అర ఎకరంలో పొగాకు సాగు చేశాడు. పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రాక అప్పులు ఒక 4 లక్షలు తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది కౌలుకు తీసుకున్నటువంటి పొలంలో వేప చెట్టు కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎంజి మహేశ్వరరావు తెలిపారు. ఈ న్యూస్ చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. వాస్తవంగా ఒక రకంగా చెప్పాలంటే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ బాధ ఏంది తెలుస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే 3 రైతులు చనిపోతే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళలా, వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళలా, అధికారులు వెళ్ళారు. వెళ్ళి నిబంధనల ప్రకారం మీ కుటుంబానికి సహాయం అందుతుంది అని చెప్పారు. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజల పక్షాన నిలవాల్సినటువంటి మీడియా ఇలాంటి న్యూస్ని లోపల పేజీలు వేశారు. లోపల పేజీలో ఎక్కడో ఒక చిన్న కాలము వేశారు. దుర్మార్గం కదా ఇది. మీడియా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల గొంతును వినిపించాలి. ఇలాంటి న్యూస్ని కూడా లోపల పేజీలో వేశారని అంటే ఇంక నేను ఏం మాట్లాడాలి? మీరే మాట్లాడండి, మీరే ట్రోల్ చేయండి.